నవంబర్ 11 జరిగే ఉప ఎన్నిక, అదే జూబ్లీహిల్స్ మన ఉప ఎన్నికలో ఎంఐఎం పార్టీ అయితే పోటీ చేయట్లేదు. కానీ రీసెంట్గా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నవీన్ యాదవ్ని, అదే మన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని తెలుసుకోవడం జరిగింది. తను ఏమంటే తనైతే పోటీ చేయట్లేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నా సపోర్ట్ చేస్తాను, నువ్వు ఎమ్మెల్యేగా అయితే బాగుంటుంది, నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అని తను చెప్పడం జరిగింది. కానీ ఈయన ఎంఐఎం పార్టీ అంటే ఏ పార్టీ లీడ్లో ఉంటుందో ఆ పార్టీ సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ టైం బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. అందుకే అక్కడ లాస్ట్ నిలబడిన మిగతా అందరూ ఓడిపోయి అక్కడ మాగంటి గోపినాథ్ గారు గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. అది యాక్చువల్గా జూబ్లీహిల్స్లో మహా అయితే 4 లక్షల ఓట్లు ఉంటాయి. 4 లక్షల ఓట్లలో మహా అయితే ఓటింగ్ పర్సెంటేజ్ 30% ఉంటుంది, అంతకుమించి ఉండదు. మహా అయితే 1,50,000 మంది ఓట్లు వేస్తారు, అంతకుమించి ఓటు వేయరు. కానీ ఆ జూబ్లీహిల్స్లో ఉన్న 20% ఓటింగ్, 20% అంటే ఆల్మోస్ట్ 80,000 మంది ఓటర్లు ఓన్లీ ముస్లిమ్సే ఉన్నారు. ఎంఐఎం నిల్చుంటే ఒక గెలిచే పార్టీని ఓడించవచ్చు, ఓడిపోయే పార్టీని గెలవచ్చు. కానీ ఎంఐఎం వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం లేదా ఇంకేమైనా డీల్స్ కుదిరేమో తెలియదు, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మాత్రం వాళ్ళు నిల్చోవట్లేదు. ఎమ్మెల్యేకి ఏ క్యాండిడేట్ని నిల్చోబెట్టట్లేదు. ఈవెన్ నామినేషన్స్ కూడా అయిపోతాయి, ఇంకో 1 or 2 daysలో అయిపోతాయి. నామినేషన్ డేట్స్ కూడా అయిపోతాయి. అది ఏమంటుందంటే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఇంటర్నల్గా బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అటు ఉంటారు ఇటు ఉంటారు, ఎటు వస్తే అదే చూసుకుంటారు. ఇంకా జూబ్లీహిల్స్లో అయితే మాత్రం చాలా మంది ముస్లిమ్స్ కూడా నవీన్ యాదవ్గా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఆల్రెడీ ఎంఐఎం తరఫున 2 సార్లు పోటీ చేసి అక్కడ ఓడిపోయాడు. అది అక్కడ బీఆర్ఎస్ మీద ఓడిపోయాడు, 2 సార్లు ఓడిపోయాడు. అందువలన ఈసారైనా ముస్లిమ్స్ అందరూ తను గెలిపిద్దామన్న సానుభూతితో కూడా ఎంఐఎం కార్యకర్తలు అయితేనేమి, ఎంఐఎం రాజకీయ నాయకులు అయితేనేమి తనకు సపోర్ట్ చేద్దాము అనే విధంగా ఉన్నారు. అదేవిధంగా నవీన్ యాదవ్ యొక్క సామాజిక వర్గం యాదవ్ కమ్యూనిటీ కూడా, మన కమ్యూనిటీ కూడా ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలి, మన అభివృద్ధి డెవలప్ అవ్వాలని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు నవీన్ యాదవ్కి. ఇవన్నీ ఫేవర్గా నవీన్ యాదవ్కి ఉండడం వల్ల ఎంఐఎం కూడా గెలిచే పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఎంఐఎం అది అందరూ తెలిసింది హైదరాబాద్లో. అందువల్ల కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తాము అని చెప్తుంది ఎంఐఎం కూడా. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.